సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఉండుంటారు అనుకుంటున్నాను నేను. చాలామంది చాలాసార్లు చూస్తుంటారు ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ శాటిలైట్లో కానీ. సో 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రత్యేకంగా జనవరి 1వ తారీఖున రిలీజ్ చేయడానికి కారణం ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంత ఆదరించిందో మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ పాత్రికేయ మిత్రులందరికీ. మళ్ళీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో ఫ్యామిలీతో పాటు వచ్చి థియేటర్లో చూడాలనే వాటి కాల్ ఆ డిజైర్తో చేసిన రిలీజ్ అండి ఇది. నేను 4K కింద కన్వర్ట్ చేసి అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒరిజినల్గా రికార్డ్ చేసిన సౌండ్ ట్రాక్ అంతా మళ్ళీ తెప్పించుకొని యూఎస్లో నుంచి సోర్స్ చేసాం అది. సో ఇట్ విల్ బీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నూతన సంవత్సరం అందరూ కూడా సంతోషంగా చక్కగా యూ కెన్ స్పెండ్ ది టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అనుకునే ఆడియన్స్ అందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆస్ట్రేలియా, యూకే, అమెరికా అట్లాంటి చోట రిలీజ్ కాలేదని, అమెరికాలో చాలా తక్కువ చోట్ల రిలీజ్ అయింది. సో నా స్వార్థం ఏంటంటే ఈ సినిమాని మరింత మంది ప్రేక్షకులు థియేటర్లో చూడాలని ఆ ఉద్దేశంతోనే జనవరి 1 రిలీజ్ ప్లాన్ చేసాం. అట్లాగే ఇప్పుడు సుమారు 50 థియేటర్లలో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అట్లాగే యూకేలో కూడా రిలీజ్ అవుతుంది. ఏపీ అండ్ తెలంగాణలో కూడా కొంచెం వైడర్ రిలీజ్కే ప్లాన్ చేసామండి. మోర్ పర్టికులర్లీ ఈ న్యూ ఇయర్ని పురస్కరించుకొని. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్ ద సేమ్ వే దే ఎంజాయ్డ్ when it was released first time. I have seen the reaction now in this press projection. Hope you have really enjoyed it. So let us take it to the audience now. And ఈ సినిమాకి సంబంధించి ఎవరి కృషి మర్చిపోలేదండి, అందరిది ఇట్స్ టీమ్ ఎఫర్ట్. సో విజయభాస్కర్ డైరెక్షన్ కానీ, త్రివిక్రమ్ డైలాగ్ కానీ, కోటి మ్యూజిక్ కానీ, శాస్త్రి గారి పాటల సాహిత్యం కానీ, కోరియోగ్రఫీ చేసిన సుచిత్ర, ఎడిటింగ్ చేసిన మా శ్రీకర్ ప్రసాద్ గారు, కెమెరా రవి గారు, ఆర్ట్ పేకేట్ రంగా గారు. సో అందరం కూడా ఒక టీమ్ లాగానే వర్క్ చేసామండి. వీ రియలీ ఎంజాయ్డ్ మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు వెంకీ హు హస్ మేడ్ ఇట్ రియాలిటీ. ఈ కథ అనుకుని భాస్కరు, త్రివిక్రమ్ చెప్పినప్పుడు ఇది చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు వెంకీ వినంగానే కిషోర్ మనం చేస్తున్నామని చెప్పడం, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ దోస్ డేస్ అండి, అండ్ ఇట్ నవ్ ఈజ్. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ కోటి టు టేక్ ఓవర్ నౌ. ఏదైనా అడుగుతారా? స్టార్ట్